క్లచ్ వర్క్ ఏం చెప్పు. వెహికల్ స్టార్ట్ అవ్వడానికి గేజ్ మాట్లాడండి. 2015 లోపు ఉన్న కార్స్ ఏవైనా అంటే ఇప్పుడు వచ్చే అప్డేటెడ్ కార్ ఏదైనా విత్ క్లచ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నీకు ఓల్డ్ మోడల్ క్లచ్ ఏందనుకో డైరెక్ట్ స్టార్ట్ అవుతుంది కదా. నేను ఒకవేళ పార్కింగ్లో పెట్టినా, అర్థమైందా, పార్కింగ్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే నువ్వు గేర్లో ఉన్న చెక్ చేసుకుంటూ వచ్చినావు అనుకో డైరెక్ట్ కీ దీపగానే ఏమవుతుంది బండి ఆన్ అయితే నీ ముందు వెహికల్ ఉంటే ఏమవుతుంది వెళ్ళిపోయి కొట్టేస్తుంది, అర్థమైందా. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వీళ్ళంతా ఏం చేసారు క్లచ్తో రిలేషన్ ఇచ్చింది. అది ఇన్ కేస్ గేర్లో ఉన్నా కూడా నువ్వు క్లచ్ నుంచి స్టార్ట్ చేస్తున్నావు అంటే బండి ముందుకు వెళ్తుందా, ఎందుకు వెళ్ళదు, ఆల్రెడీ నీ క్లచ్ అనేది హోల్డ్లో ఉంది కాబట్టి, అర్థమైందా. దీనికంటే బెటర్ నువ్వేం చేయాలి, బండి స్టార్ట్ చేయాలంటే ముందు నీ కార్ న్యూట్రల్లో ఉందో లేదా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే స్టార్ట్ చేయాలి, ఓకేనా. సో ఇప్పుడు క్లచ్ వెళ్ళేసి ఇప్పుడు పోతుందా బండి, ఇప్పుడు బండి స్టార్ట్ అయిందా అవ్వలేదా, మరి బండి క్లచ్ వల్లగానే ముందుకు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళట్లేదు. వెరీ గుడ్, న్యూట్రల్లో ఉంది, అర్థమైందా. ఈ గేర్ అనేది దేనికి కనెక్ట్ అయ్యి ఉంటే గేర్ ఈజ్ కనెక్టెడ్ టు క్లచ్, క్లచ్ ఈజ్ కనెక్టెడ్ టు ఇంజన్, ఇంజన్ ఈజ్ కనెక్టెడ్ టు టైర్స్, అర్థమైందా. ఇప్పుడు నువ్వు క్లచ్ ఈ క్లచ్ అనేది దేనికి కనెక్ట్ అయ్యి ఉంటుంది మనకి, గేర్ ఈజ్ కనెక్టెడ్ టు క్లచ్ ఈజ్ కనెక్టెడ్ టు ఇంజన్ ఈజ్ కనెక్టెడ్ టు టైర్, అర్థమైందా. ఇప్పుడు నేను క్లచ్లోకి ఎలాంటి గేర్ వేయలేదు కాబట్టి ఆ క్లచ్ ఎంటీ ఉందా గేర్తో ఉందా, ఎంటీ ఉంది. సో నువ్వు క్లచ్ వదిలేసినా కూడా ఎంటీ క్లచ్ పోయి ఇంజన్కి యాడ్ అయింది. ఆ ఎంటీ క్లచ్ ఇంజన్ తిప్పుతుందా, తిప్పదు. ఎప్పుడైతే నేను క్లచ్లోకి ఆ క్లచ్లోకి గేర్ పంపిస్తానో అప్పుడు ఆ క్లచ్ అనేది తీసుకెళ్ళి ఆ గేర్ని ఇంజన్కి ఏం చేస్తుంది అటాచ్ చేస్తుంది, అర్థమైందా. అప్పుడు ఆ గేర్ని బేస్ చేసుకుని ఇంజన్ ఏమవుతుంది రొటేట్ అవుతుంది, అర్థమైందా. ఇంజన్కి ఏం కనెక్ట్ అయి ఉంటుంది టైర్, అర్థమైందా. ఓకే నేను ఫస్ట్ గేర్ వేస్తే టైర్ ముందు తిరుగుతుంది, రివర్స్ గేర్ వేస్తే టైర్ వెనక్కి. ఎందుకు ముందుకు వెనక్కి డిసైడ్ చేసేది ఎవరు, గేర్, అర్థమైందా. ఈ ఇందాక నువ్వు అన్న చూసినావు లోడ్ అంటే ఫస్ట్ సెకండ్ గేర్ని ఏమంటాం మనం లోడ్ గేర్స్ అంటాం, థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఏమంటాం మనం స్పీడ్ గేర్స్ అంటాం. ఇంకొక దాన్ని ఇప్పుడు నువ్వు అన్నగా లోడ్ అంటే మీనింగ్ ఏంటంటే లా ఉన్న గేరు అని అర్థం, అర్థమైందా. అంటే లాగే గేరు అని అర్థం. లోడ్ అంటే బేసిక్ ఏంది లా ఉండడం కానీ లాగడం కానీ, అర్థమైందా. సో టార్క్ పవర్ ఎక్కువ ఉంటుంది అనమాట. టార్క్ పవర్ అంటే ఏంది పుషింగ్ పవర్, అర్థమైందా. ఫస్ట్ గేర్కి ఏమో ఎక్కువ ఉంటుంది, సెకండ్ గేర్కి కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కంప్లీట్ బండి ఆగింది అనుకో మనం ఏం చేయాలా ఫస్ట్ గేర్ వేసుకోవాలి. ఫస్ట్ గేర్ని బేసిక్గా మనం ఏమనుకుంటే పుష్ గేర్, పుషింగ్ గేర్ అంటే నెట్టే గేర్. సెకండ్ గేర్ మూవ్ గేర్ అంటే కొంచెం స్లోగా వెళ్ళే గేర్. అంటే నీకు ఎక్కడైనా స్పీడ్ బ్రేకర్ కానీ గుంత కానీ హైట్ కానీ కంప్లీట్ బండి ఆగింది అనుకో బండిని నేను పుష్ చేయాలి నెట్టాలి అంటే నువ్వు బై డిఫాల్ట్ ఏ గేర్కి ఇచ్చారా ఫస్ట్ గేర్ పనే లాగడం, లాగిన తర్వాత నడవడం దాని పని కాదు, అర్థమైందా. ఫస్ట్ గేర్ వేసిన తర్వాత నువ్వు అట్లాగే వెళ్దాం అంటే ఇట్లా బండి జట్గా వస్తూ ఉంటుంది. ఎందుకు ఇట్లా నెడుతుంది వదిలేస్తుంది, నెడుతుంది వదిలేస్తుంది. ఎందుకు దాని ఫుల్ పుష్ అనమాట. నెట్ వదిలేస్తుంది, నెట్ వదిలేస్తుంది కానీ స్మూత్ వెళ్ళదు. స్మూత్ వెళ్ళాలంటే నువ్వు ఇమీడియట్ ఏం చేయాలి మళ్ళీ సెకండ్ గేర్ వేయాలి. సెకండ్ గేర్ పని ఏంటి కొంచెం స్మూత్ వెళ్ళను, అర్థమైందా. కొంచెం స్మూత్ వెళ్ళావు నువ్వు స్పీడ్ వెళ్ళాలంటే ఏం చేస్తావు మళ్ళీ థర్డ్. ఇంకా ఫోర్త్ ఫిఫ్త్ అనేది డిపెండ్స్ అపాన్ యువర్ స్పీడ్, అర్థమైందా. ఫస్ట్ గేర్ ఏమంటాం మనం సెకండ్ మూవ్ గేర్, పుష్ మూవ్ అండ్ స్పీడ్, దిస్ ఇస్ ద రివర్స్ గేర్. ఈ గేర్ లేదంటే ముందే నువ్వు ఏం చేయాలా అర్థమైందా. నువ్వు గేర్ వేయాలన్నా తీయాలన్నా ముందు ఏం చేయాలా క్లచ్ నొక్కకుండా గేర్ వేయచ్చా. ఇన్ కేసు నువ్వు క్లచ్ నొక్కకుండా గేర్ వేసినావు గేర్ పడుతుందా, ఎట్లా ఎందుకు చెప్తున్నా పడదని నువ్వు ఎట్లా చెప్తున్నావు నీకు తెలుసు. నువ్వు ఇంట్లోకి వెళ్ళాలంటే డోర్ ఎలా తీసుకొని వెళ్ళాలో, ఇంట్లో నుంచి బయటికి రావాలంటే నువ్వు డోర్ ఎలా తీయాలో, ఇంజన్లోకి గేర్ పంపేయాలన్నా ఇంజన్స్ గేర్ బయటికి తీయాలన్నా నువ్వు ఫస్ట్ ఏం చేయాలి ఇంజన్ ఉన్న డోర్ని. ఇప్పుడు చూడు నువ్వు క్లచ్ నొక్కలేవు, నువ్వు గేర్ వేద్దామని చూస్తే పోతుంది అది, ఎందుకు పోవట్లే. ఇప్పుడు నువ్వు క్లచ్ నొక్కు, ఇప్పుడు అక్కడ డోర్ అన్లాక్ అవుతుంది, గేర్ అన్నది వెళ్తుంది. మళ్ళీ నీకు న్యూట్రల్ చేయాలన్నా కూడా క్లచ్, అర్థమైందా. నువ్వు గేర్ వేయాలన్నా తీయాలన్నా ఏం చేయాలా క్లచ్ నొక్కాలి. నువ్వు ఒక్కసారి క్లచ్ నొక్కకుండా గేర్ వేస్తున్నావు అంటే దట్ ఈజ్ వన్ స్ట్రోక్ టు ద వెహికల్. మనిషికి ఎన్ని స్ట్రోక్లు వస్తాయి అట్లా హార్డ్ స్ట్రోక్స్ తిన్నావు ఎప్పుడైనా 3 కంటే ఎక్కువ టైం వస్తే ఏమవుతుంది మనిషి. నువ్వు ఒకవేళ 3-4 టైమ్స్ కంటే ఎక్కువ సార్లు క్లచ్ నొక్కకుండా గేర్ వేస్తున్నావు అంటే అది కూడా బండి మీద ఆటోమేటిక్గా షెడ్కి వెళ్ళిపోతుంది, అర్థమైందా. సో ఖచ్చితంగా నువ్వు గేర్ వేయాలంటే ముందు ఏం చేయాలా క్లచ్ నొక్కాలా. క్లచ్ నొక్కకుండా గేర్ వేస్తే ఏమైంది గేర్ బాక్స్ కానీ ఇంజన్ కానీ రెండు వెళ్ళిపోతాయి, ఓకేనా రైట్. సో ప్యాటర్న్ ఐడియా ఉందా రైట్. క్లచ్ నొక్కి కంప్లీట్గా చూడు ఇలా లెఫ్ట్ కానీ ముందు కంటే దట్ ఈస్ ద ఫస్ట్ గేర్. ఇంకా నువ్వు సెకండ్ గేర్ అని అనుకో ఇలా లెఫ్ట్కి ప్రెజర్ నుంచి అదే ప్రెజర్ నువ్వు బ్యాక్ తీసుకెళ్తే ఏమవుతుంది సెకండ్ గేర్ అవుతుంది. ఇన్ కేసు నువ్వు ఫస్ట్ గేర్లో ఉన్నావు ఎలాంటి ప్రెజర్ వాడలేదు ఊరికైనా కన్నా అనుకో అది ఏమైతే ఆటోమేటిక్గా ఫోర్త్కి వెళ్ళిపోతుంది. డిఫరెన్స్ అర్థమైందా. పట్టుకొని లెఫ్ట్ కంట్రీ చేస్తే సెకండ్ గేర్,
ఎలాంటి ప్రెషర్ వాడకుండా వెనక్కి వెళ్తే దట్ ఈస్ ద ఫోర్త్ గేర్. అర్థమైంది. కాబట్టి ఫస్ట్ గేర్లో ఉన్నామంటే నువ్వు ఏం చేయాలి, ఇలా లెఫ్ట్ అంటూ అలా తీసుకెళ్తే దట్ ఈస్ ద సెకండ్ గేర్. ఇన్ కేస్ థర్డ్ గేర్ అన్నాను అనుకో, ఇలా న్యూట్రల్ కానీ ముందు కంటే థర్డ్ గేర్. ఫోర్త్ అన్నాను అనుకో, ఇలా న్యూట్రల్ కానీ వెనక్కి అంటే ఫోర్త్ గేర్. మళ్ళీ ఫిఫ్త్ గేర్ అని అనుకో, నీ సైడ్ అని ముందు కంటే దట్ ఈస్ ద ఫిఫ్త్ గేర్. మళ్ళీ మిడిల్కి వచ్చి నీ సైడ్ వెనకంటే దట్ ఈస్ ద రివర్స్ గేర్. ఒకటి బ్లైండ్గా గుర్తుపెట్టుకో, ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్ వీ కెన్ గో డైరెక్ట్లీ. ఈ రిమైనింగ్ ఏ గేర్ అయినా 2 steps. వన్ ఈజ్ ద న్యూట్రల్, సెకండ్ ఈజ్ ద వన్ ఈజ్ ద న్యూట్రల్, సెకండ్ గేర్ ఈజ్ ద వన్ ఈజ్ ద న్యూట్రల్, సెకండ్ నెక్స్ట్ ఈజ్ ద వన్ ఈజ్ ద న్యూట్రల్, నెక్స్ట్ పొజిషన్ ఈజ్ ద రివర్స్. వన్ ఈజ్ ద న్యూట్రల్, దెన్ ఫస్ట్. ఓన్లీ సెకండ్ గేర్ వీ కెన్ గో డైరెక్ట్లీ. ఇన్ కేస్ లేదనుకో న్యూట్రల్, లెఫ్ట్ అండ్ బ్యాక్ ఇట్లా కూడా వేయచ్చు. బట్ టైం ఎక్కువ పడుతుందా, జల్దీ చేయగలుగుతున్నావా? అర్థమైందా? ఇన్ కేస్ ఇలా అనుకో, ఇలా అని ఇలా అంటే ఆటోమేటిక్గా సెకండ్ గేర్. అది ఒక్కటే డైరెక్ట్ చేయాలి. మిగతా ఏదైనా ఇట్లా 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 వేసుకుంటే పోతే గేర్ పడుతుంది, కానీ గేర్ బాక్స్ అని ఏమవుతుంది జల్దీ. అర్థమైందా? ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల గేర్ బాక్స్ లైఫ్ టైం ఏమవుతుంది? అర్థమైందా? సో క్లియర్ కదా, ఎప్పుడు ఏ గేర్ వేయాలో అర్థమైంది కదా.